చేపలు పట్టడానికి చెల్లరకు పోతున్నాము. ఇదే సిరిసిల్ల మానేరు వాగు. మా ఊరోళ్ళు చేపలు పడుతున్నారు, చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపలు పట్టడానికి వచ్చినాం. మనం ఇక్కడ గోపాలరావుపల్లె సిరిసిల్ల దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుంది సిరిసిల్ల నుంచి. ఇక్కడ మిడ్ మ్యానర్లో పడుతున్నాం చేపలు. మంచి మాగోర్లు, మెట్టలు, బొమ్మలు అన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇలా మంచిగా చేపల కూర వండుదాం, మంచిగా తిందాం. ఇక్కడ పడుకో ఒక్కటే పడ్డది, ఒక్కటే పడ్డది. తాబేలు కూడా పడ్డది. రెండే పడేయండి కదా. ఏవి వాటికి వేసిన చేపలేవి, చేపలేవి షికారు కాలేదు. కాలే. మనోళ్ళు బాగానే కష్టపడి పడతారు. ఇక్కడ తెల్లందా అవుతుందా కానీ తిరుక్కుండా పడతారు. పాంప్లెట్లో ఫ్రైకి బండ్లలో ఫ్రై చేస్తారు. ఓన్లీ ఫ్రైకేనా ఇవి? కూరకు వానికి రావు ఇవి కూడా అవేనా? ఇవి కూడా అవే, ఒక రవే ఉంది. నడివే కుడిమేల మనిషి. మస్తు చేపలు ఉన్నాయి మానే డ్రామాలో. ఇక్కడ సిరిసిల్ల మానే డ్రామాలో బట్టి చేపలు ఉన్నాయి. ఏం పేరు ఈ షాప్ పేరు? ఇట్లా ఉన్నది నడుతుంది అంట. కూర్చుతారు గది పట్టుగా పెద్ద ఇది పట్టుది ఏం కది అంతేంది కాబట్టి పట్టుడు అయిపోయింది. రాండి పొలం కాడికి పోదాం, ఆడ అంటుకుందాం పొలం కాడికి పోయి. తెలంగాణ స్పెషల్ చేపల పులుసు ఇది. ఈరోజు చేపల పులుసు వండుతున్నాం. ముక్క వండితే ఎట్లా అంటే ముక్క నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి, అట్లా వండుతాం. ఇలా మీకు ఎట్లా వండాలో మీకు కూడా నేర్పిస్తాం. ఇప్పుడే ఫ్రెష్గా చెర్లకెళ్ళి పట్టుకొచ్చినాం. పెద్ద చేప 4-5 కిలోలు ఉంటుంది కావచ్చు ఇది. వెల్కమ్ టు అవర్ ఛానల్. చేపలు ఇట్లా మంచిగా కడగాలి. ఇట్లా పోసుకొని మంచిగా కడుక్కొని ఇట్లా చేసుకోవాలి శుభ్రంగా. మంచిగా ఇట్లా ఉప్పు వేసుకోర్రి. ఇట్లా మంచిగా మన చేతులతోటి కడుక్కోర్రి. ఇట్లా కడుక్కుంటేనే మనకు మంచి ఫీల్ వస్తుంది. మన చేతులతోటి కడుక్కొని మన చేతులతోటి కోసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా తింటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఇట్లా పొలం కాడ వండుకుంటే మంచిగా ఉంటుంది. కడుగుడు అయిపోయింది, వండుకుందాం. కడుగురి ఈరోజు చేపల కూర వండుతున్నాం. అక్కడ పులుసు మారిగా పెట్టి ఇగో ఇది ఒక రకంగా వండుతాం. దీన్ని ఒకసారి మా లెక్క మీరు వండుకొని తిని చూడుర్రి, చూస్తార్థం అవుతుంది. తెలంగాణ స్పెషల్ చేపల పులుసు ఇది ఒకసారి మీరు వండుకొని బయటకు వచ్చి ఏడమని ఉంటుందో ఒకసారి చూసి మళ్ళీ మాకు చెప్పుర్రి. మీరు పాతకాలంలో ఎట్లా అనుకుందరే? పాతకాలంలో ఇదే ఈ రకంగా వండుకుంటాం మేము. ఇప్పుడు కొత్త కాలంలో ఇట్లా వండుతారు, కానీ పాతకాలంలో మేము ఇదే రకంగా దంచుకొని చేసుకొని వండుకొని తిందురా, కాల్చుకొని తిందురా, కాల్చుకొని తిందుము, వండుకొని తిందుము మేము. అప్పుడు అది రుచి మంచిగా ఉండే. ఇద్దరం పోదాం, మంచిగా కాల్చుకుందాం, వండుకుందాం, మళ్ళీ ఆయన మరేసుకొని తినేస్తాము. మా భార్యనే ఇద్దరం. మీ లవరా? పొలం కాడికి పోదాం, ఆయనతో అన్నీ వండుకుందాం, అన్నీ పట్టుకుందాం. అదే మరి లవర్ అంటున్నా. లవరే కాదుగా, లవర్ ఎందుకు అయితే మీ ఎల్లమ్మకేం చెప్పండి? ఏ చెప్పు. ఏకక్కడ అరే నువ్వు నవ్వుతున్నావు అంటేనే ఉన్నారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు ఉన్నారు, మేము కాలమే అంతేనా? చెప్పు. చింతపండు గిట్ట నానబెట్టి మంచిగా పిసికి వండుకోవాలి. చేపల కూరలా చింతపండు పులుసు పోతే మంచిగా ఉంటుంది, లేకపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు ఇక చేపల కూర వండుకుంటే చాలు చేస్తాం, ఓకేనా? ముందుగా నూనె పోసుకోవాలి.
జీలకర్ర ఇవి వేసుకోవాలి. జీలకర్ర ఇగో ఇవి వెనకట్లకి చేసుకొని తింటే ఇదిగో ఇప్పుడు ఎండిన మిర్చి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇగో బగారాకు ఇగో ఇట్లా వేసుకోవాలి. బగారాకు తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. వీటిని ఇక రొట్టేసి దంచింది అల్లం వెల్లిగడ్డ ఇక ఇట్లా రొట్టేసి దంచుకొని వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇగో ఇట్లా పులుసు పోసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసినాక చింత పులుసు పోసుకోవాలి. ఇది మెంతి పొడి. మెంతి పొడి లేకపోతే చేపల కూర మంచిగా ఉండదు, అస్సలే మంచిగా ఉండదు. మళ్ళీ అట్లా అని ప్యాకెట్లు తీసుకురావద్దు. మంచిగా మెంతులు తెచ్చుకొని ఇట్లా దంచుకొని మెంతి పొడి చేసుకొని అవి కూరలు వేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది. మనమే దంచుకోవాలి. దంచుకునేదే మంచిగా ఉంటుంది. గిరిని పట్టింది కరెక్ట్ ఉంటుంది. దంచుకొని ఇట్లా పోసుకుంటే అప్పుడు దీన్ని చూస్తే అది అది ఎంత తర్వాత చూడు. ఇక గరం మసాలాలు తర్వాత గరం మసాలాలు వేసుకోవాలి. దంచి మనమే దంచుకొని వేసుకోవాలి. అవి పొట్టాలలో కరెక్ట్ ఉండేవి, మంచిగా ఉండలేదు అది. అందుకే మనమే ఇక్కడ రోలు తెచ్చి దంచుకొని వేసుకొని ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. వేసి పులుసు బాగా మరగబెట్టాలి. ఈ 4 ముక్కలు ఫ్రై చేసుకుందాం. పట్టుకో చెప్పు. చూసిర్రా చాప ముక్క ఎట్లుందో, ఎంత మస్తున్నది. చూస్తేనే నోరు ఊరుతుంది. ఇప్పుడు నూనె లేచినాక మంచిగా కాల్చుకొని మంచిగా తింటాం. ఇట్లా నోట్లు వేసుకుంటే ముక్క కరిగిపోవాలి. అట్లుంటుంది మనతో. వేస్తున్నాం మీద చేపల ముక్కలు. ఈ పులుసు మంచిగా మరిగినాక గ్రేవీ లెక్క అయినాక మంచిగా అప్పుడు చేపల ముక్కలు వేస్తే మస్తు ఉంటుంది. తెలంగాణ చేపలు కానీ పులుసు కానీ ఒక నమోదు చేస్తాం. అవి దీన్ని చూడుర్రి. చూసినాక మాతో మళ్ళీ వేరే మాకు రివర్స్ చెప్పుర్రి, కామెంట్ చేసి చెప్పాలి. మంచిగా ఉందా ఎట్లుందా అనేది అర్థమైతే ఒకసారి మీరు కూడా చేసుకొని చూడుర్రి. చూసి తిని చూడుర్రి. తిని చూస్తే అర్థమైంది. పులుసు మొత్తం మరిగినాక చేపలు ఖరాబు కాకుండా వట్టిగా అందులో వేసుకొని మళ్ళీ తీయాలి. అంతే, ఖరాబు కావు, మంచిగా ఉంటుంది. ముక్కలు వేసినాక ఊక కలిపితే ఇసుకపోతాయి. ఊక కలపద్దు. అందుకే ముక్కలు కలపకుండా మెల్లగా మర్రేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా కూడా 2 టమాటాలు వేసుకోవాలి. ఏం కాదు. మిర్చి అయ్యి 2-3 వేయాలి. ఇట్లా మసాలా బాగా పెట్టి నూనెలో గోలించుకోవాలి. మందులకు మంచిగా పనిచేస్తాయి అవి. సూపర్ అయింది చేపల పులుసు. కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మంచిగా ఉంటుంది. తెలంగాణ చేపల పులుసు రెడీ. సూపర్. తెలంగాణ చేపల పులుసు సూపర్ సూపర్. వండుకొని ఇక్కడ తింటున్నాం. ఈ నమూనా మీరు చేసుకొని ఎంత మంచి కూడా చూడుర్రి. మా వీడియో లవ్ చేసి చెప్పు, లైక్ చేసి మా వీడియో దీన్ని సక్సెస్ చేయర్రి. గడ్డ కొట్టుర్రి. ఇలా అవుతుర్రు.
అది వేరే లవ్ అంటే వేరేనా వేరే మరి